సోషల్ మీడియా పెద్దవాళ్ళే కదండి పిల్లల్ని చెడగొడుతుంది. ఇప్పుడు ఒక వీడియో ఓపెన్ చేసేయండి, పెద్దవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు అసభ్యకరమైన వస్త్రధారణ, లేదంటే అసభ్యకరమైన నృత్యాలు, అసభ్యకరమైన మాటలు, ఇలాంటి వాటిల్లో వీడియోలు పెడుతున్నారు. అది పిల్లలు చూస్తున్నారు కదండి. సరే వదిలేండి, కొన్ని వాళ్ళు చేయకుండా వాళ్ళ పిల్లల చేత కూడా డ్యాన్స్ వేయించడం అలాంటివి చేస్తున్నారు కదండి. మరి అది మనం కూడా కంట్రోల్ చేయాలి కదండి. సరే అండి వదిలేండి. ఇప్పుడు మీరు వీడియోలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, కింద కమెంట్స్ మగవారు ఏం చేస్తున్నారు, వాళ్ళకి బుద్ధి లేదండి. అసలు సంస్కారం అనేది లేదు. అసభ్యకరంగా పదజాలంతో దూషించడం, మాట్లాడడం, పోనీ వాళ్ళకి బుద్ధి లేదు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ బూతులు తీసుకొచ్చి మళ్ళీ అది వీడియో రూపంలో చేసి మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎందుకంటే డబ్బుల కోసం. ఇవన్నీ పిల్లలు చూస్తున్నారు కదండి. చూడరా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, సోషల్ మీడియా చాలా ఉన్నాయి. ఇవన్నీ పిల్లలు వాడుతున్నారంటే అవన్నీ చూస్తున్నారు కదండి. సరే ఇప్పుడు పోనీ ఏమైనా మంచి చెప్తున్నారు, పోనీ మత గ్రంథాల గురించి వాళ్ళ మన బైబిల్, ఖురాన్, భగవద్గీత, భాగవతం ఇలాంటివి ఏమైనా చెప్తున్నారా? అదే లేదు కదా. పోనీ కనీసం చందమామ కథలు ఏమైనా పిల్లలకి బోధిస్తున్నారా? పిల్లలకి ఏమైనా చెప్తున్నారా? కొన్ని పిల్లలకి చెప్తున్నారా? లేదు, డబ్బు కోసం ఏదైనా చేయడం, ఎందుకంటే సోషల్ మీడియా వల్ల డబ్బులు వస్తాయి అనేసి. అంతేగాని మంచి ఎవరు చెప్తారండి? పెద్దవాళ్ళకైనా మనకైనా బుద్ధి ఉండాలి కదా. ఇలాగా పిల్లలు సోషల్ మీడియా అంటే, ఇప్పుడు ఒక సోషల్ మీడియా ఓపెన్ చేసామంటే అందులో ఏదో ఒకటి అసభ్యకరమైన మాటలో, లేదంటే డ్యాన్స్